మన సంఘంలో వారిని తిమోతికి పౌలు గారు ఈ మయాన్ని డిస్కషన్ పౌలు గారు ఏం చెప్తున్నారంటే తిమోతి నువ్వు ఒకవేళ సేవకుడు అయితే ఎలా ఉండాలి, కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ నీ జీవితంలో ఉండాలి. అవి ఉండాలి అంటే తిమోతి ఒకరే కాదు, కానీ ఒకవేళ సంఘంలో ఎవరైనా సేవకు వెళ్ళాలనుకుంటే వారికి కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ప్రకారం మనం వెళ్ళాలి అంటే అలాగే ఆ మొదటి అధ్యాయంలో ఉంటాయి, కొన్ని రెండో అధ్యాయంలో ఉంటాయి. అలాగా తిమోతికి రాసిన పత్రికలో కొన్ని విషయాలు వాక్యాన్ని బోధించే వారు ఎలా ఉండాలనేది బయలుపరుస్తూ ఉంటారు. అలాగే ఈ 5వ అధ్యాయం ఈ 10వ వచనంలో 17వ వచనంలో ఏముంటుందంటే, బాగుగా పాలన చేయి పెద్దలు విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు దేవుని స్తోత్రం ఎలాగించాలటండి, పాత్రునిగా ఎంచాలట. ఈరోజు మన కుటుంబంలో కానీ పెద్దలుగా ఉన్న మనం నేను గొప్ప అనుకుని ఒకవేళ ఉంటే, నేను ఇన్ని సంవత్సరాలు అయిందండి, మరి నేను పెద్దగా ఉన్నాను, లేకపోతే సంఘంలో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, పునాదులుగా ఉన్నాను నేను, లేకపోతే నేను మరి ఫస్ట్ మందిరానికి కొనేది నేనే, ఫస్ట్ మందిరానికి అన్నీ చేసింది నేనే, మరి లాస్ట్ వరకు ఉండేది నేనే అనుకుంటూ ఒకవేళ రెట్టింపు సన్మానం తీసుకోవాలంటే ఎవరు ఇవ్వాలండి? అది దేవుడే ఇవ్వాలి. కానీ మనం మనుషుల వైపు ఎప్పుడు కూడా చూడకూడదు. అలాగే చూసిన వారు చాలామంది కూడా పడిపోయారండి. నన్ను పట్టించుకోలేదు, నన్ను చూడలేదు, సంఘంలో చాలా విషయాలు అన్ని విషయాలు నేను బాగుగా అన్ని పనులు చేస్తున్నాను, కానీ పెద్దగా నన్ను గుర్తించలేదు అని ఎవరో సంఘాల్లో కన్నా మన సంఘంలో కూడా చాలామంది పునాదులు అయిపోయిన వారందరూ కూడా మొన్నటి వరకు ఉండేవారు కూడా చనిపోయారు. అలాగే మనం కూడా ఏదో ఒకరోజు చనిపోతాం, కానీ పెద్దలుగా ఉన్న మనం ఎలా ఉండాలి, బాగుగా మరి వాళ్ళని ఎరిగి ఉండాలంటే పెద్దగా ఉన్న వ్యక్తి నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చాయి కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మందిరంలో ఉంటున్నాను పెద్ద కాదు, కానీ మందిర ఆవరణంలో ఆయన ఏ పని చేస్తున్నాడు, ఆయన బాగుగా ఒకవేళ ఎంచాలి అంటే పెద్దగా ఉన్న వ్యక్తిని, ఆ వ్యక్తికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఉండాలంటే తిమోతికి కొన్ని విషయాలు ముందు చెప్పాడు. ఇగో ఈ క్వాలిటీస్ ఉండాలి, ఇగో ఇలా ఉండాలని చెప్పాడు సంఘంలో ఉన్న పెద్దకి. అయితే సంఘంలో ఉన్న పెద్దకి ఒకవేళ దైవజనుడు అవ్వాలనుకున్నా సరే, అయితే నేను దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో, నేను ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకొని 13 సంవత్సరాలు అవుతుంది, 14 సంవత్సరం వస్తుంది. అయితే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అప్పటికి పిలుపు పరిచయం అవ్వలేదు, అప్పుడు మేము ఎక్కలపేటలో ఇక్కడే ఉండేవాళ్ళని. అప్పటికి దేవుడు నమ్ముకోవడం, కొత్తగా దేవుడు నమ్ముకోవడం, మ్యారేజ్ అవ్వడం. అయితే ఒక వ్యక్తి నాకు ఫ్రెండ్ ఉండేవాడు, అంటే ఉదాహరణ చెప్తున్నాను. అయితే ఆ ఫ్రెండు ఇద్దరం కలిసి అప్పుడులోన కొద్దిగా ఆల్కహాల్ పుచ్చుకునేవారిని, అయితే ఫ్రెండ్స్గా తిరిగేటప్పుడు లోకంలో ఉండేటప్పుడు అంతా తాగి ఉండడం కాదు, మామూలుగా కొంతవరకు ఫ్రెండ్షిప్ వరకు. అయితే ఆ వ్యక్తి బైబిల్ చదువుతాడు, నేను దేవుడు నమ్ముకున్న తర్వాత నేను అవన్నీ వదులుకొని నేను బైబిల్ చదువుతాను. నాకన్నా ఎక్కువగా బైబిల్ చదివాడు. ఎందుకంటే నువ్వు నాతో స్నేహం మానేసావు, అన్ని విషయాలు నన్ను వదిలేసావు, మరి ఇప్పుడు నువ్వు ఎందుకు ఆ బైబిల్ చదువుతున్నావు, అందులో ఏముందని చెప్పేసి నన్ను తరికించడానికి నాతో చాలా విషయాలు అందులోంచి నన్ను బయటికి తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఏం జరిగిందంటే, నీతిమంతులు ఎవరైనా బైబిల్లో ఉన్నారా అని అడిగేవాడు. అంటే నీతిమంతులు అంటే అప్పుడు నేను కొత్త, దేవుని నమ్ముకోవడం కొత్త, ఏదో చిన్న తెలిసేది, పాస్టర్ గారికి అలా వెనకాల వెళ్తూ ఉండేవాడిని. అయితే ఏంటి బైబిల్లో ఇంతమంది చాలామంది నీతిమంతులు ఉన్నారు కదా అని నేను అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఏమన్నానంటే, మరి చాలా విషయాల్లో చాలామంది ఉన్నారు లేరంటారండి, మరి ఫస్ట్ నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, అబ్రహాం ఉన్నాడు కదా అనిపించింది నాకు. అబ్రహాము ఉన్నాడు కదా అనిపించింది. అయితే ఆయన అన్నాడు, అబ్రహాము ఉన్నాడు కానీ అబ్రహాం ఒక తప్పు చేశాడు, ఆయన నీతిమంతులు ఎలా అవుతాడు అన్నాడు. అంటే నేను అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ అంత విశేషంగా చాలా విషయం తెలియదు. అయితే అబ్రహాం ఉన్నాడు కదా అంటే హాగర్తో చేసిన తప్పు ఒకటి ఉంది కదా అన్నాడు.
అయితే ఆయన నీతిమంతుడు కాదా అని అనుకున్నాను. తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే అబ్రహాం తర్వాత అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడు, ఆ పాట గుర్తొచ్చింది నాకు. అయితే ఇస్సాకు ఉన్నాడు కదా అనిపించింది నాకు. అయితే ఇస్సాకు కూడా మరి నీతిమంతుడే కదా, మరి ఇస్సాకుని కూడా మనం ఎలా చూడాలి అన్నప్పుడు ఇస్సాక్కిని తన భార్య ఎవరు, రెబెకానా? రెబెకాకి కూడా గొడవలు ఉన్నాయి, ఎక్కువ గొడవలు పడుతూ ఉండరు ఆ భార్య భర్తలు. వాళ్ళు ఎలాగా నీతిమంతులు ఎంచబడతారు, అది కూడా కరెక్ట్ కాదన్నాడు. మరి నాకు తెలియదు అప్పటికి, అది ఏం చెప్తారు వింటున్నాను. అయితే తర్వాత ఇంకెవరు, తర్వాత ఇంకలాగా తర్వాత యాకోబు ఉన్నాడు కదా అన్నాను. యాకోబు మరి మనందరూ తెలిసినాడు. యాకోబు అంటే మోసగాడు, అదే అంటున్నాడు. యాకోబు ఉన్నాడు కదా అని నేను అన్నాను. అంటే యాకోబు మోసగాడు. ఎవరు మోసం చేశాడు? అన్నయ్యని మోసం చేశాడు. నేను ఎప్పుడు పాడుతున్న పాట ఏంటిది? అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడు అంటే అప్పటికి నాకేమన్నా అయితే ముగ్గురు దారి తప్పిపోయారు. ఎవరు? నేను ఎందుకు చెప్తున్నానంటే తిమోతి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనం ఏముంది? ఆ మాట చదవమ్మా. దేవుని స్తోత్రం. బైబిల్లో బాగుగా పాలన చేశారా, తన కుటుంబాన్ని నడిపించుకున్నారా, పెద్దలుగా ఉన్నారా అనేది మనం చూడాలి. అయితే వాళ్ళు లేరు, మరి ఇంకెవరు ఉన్నారబ్బా? అయితే ఇలా వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది నీతిమంతులు ఉన్నారు. మరి అప్పుడు నేను కొత్త కాబట్టి నేను నోవాకున్నాడా ఎవరున్నారో అలా పడవ చేసేది అంతవరకు తెలుసు, కానీ వీళ్ళందరూ నాకు తెలియదు. అయితే అలా ముందుకు వెళ్తున్నాను ఇంకా అలాగా మరి బాబు అయితే నేను ఇదే దొరికిపోయేటట్టున్నాను అని అలా ముందుకు వెళ్తానండి. అయితే నాకు ఆ విషయం సమూయేలు గుర్తొచ్చాడు. సమూయేలు దేవుని కొరకు ఏం చేశాడండి? అదే చాలామంది ప్రవక్తలను చాలామంది నడిపించాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని అదే చాలామంది ప్రవక్తలను నడిపించాడు, అభిషేకించాడు. అలాంటి వాడు ఉన్నాడు కదా అనుకున్నాను. అయితే సమూయేలు ఏం చేశాడండి? తన కొడుకుల్ని కంట్రోల్ పెట్టలేకపోయాడు. అర్థమైందా మీకు? దేవుని స్తోత్రం. అంటే వాళ్ళు వేసిన ప్రశ్నలు ఏంటంటే బైబిల్లో ఎవరైనా ఉన్నారా? అవును, ఏదే కొడుకులు అంటే అలాగా ఏదో అడుగుతున్నాడు. అలా అడుగుతూ ముందుకెళ్తున్న కొద్దీ నాకెవరో కనిపించడం లేదు. అలాగా మరి తర్కిస్తున్నాను, మాట్లాడుతూ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు మరి ఎవరున్నా అనేది నాకు అర్థం అవ్వలేదు. అలా ముందుకు వెళ్తున్నాను. తర్వాత దావీదు, తర్వాత అలాగా యోనా తర్వాత ఏషియా, దానియేలు, పేతురు, యాకోబు, తోమ, పౌలు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా లోపాలు ఉన్నాయి. అంటే మనుషులుగా ఉన్న మనకి ఎన్ని నీతి కబుర్లు చెప్పినా ఏదో ఒక లోపం మనిషిలో ఉంటుంది. ఎందుకన్నాడు దేవుడు? నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, ఒక్కడును కూడా లేడు. నీతిమంతుడు ఒక్కడు లేడని ఆయన అన్నాడు కదా అని మనం బైబిల్లో ఉన్న భక్తులు తీసిపాల్చడానికి లేదు. చాలామంది ఇలా మోసం అంటే ఏదో ఒక దగ్గర చిక్కుకుపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళు చూపించుకొచ్చిన కొద్దీ ఎవరున్నారంటే నేను ఎందుకు ఇలా అందరికన్నా మేలైంది ఒకరు ఉన్నారు, ఆయన గురించి చెప్పాను. ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నారు. నేను గొప్పవాడిని అని చెప్పుకోవడానికి ఆ సమయంలో ఫోర్స్ మీద ఉండేవారు కాబట్టి యేసుప్రభు ఉన్నారు. ఇంక వీళ్ళందరి గురించి వదిలే అన్నాను. యేసుప్రభు అన్నారంటే యేసుప్రభు వారు ఏం చేశారు అంటే ఈ లోకానికి వచ్చి అనేకుల కొరకు తనకు తాను ఏం చేశారు? తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రం. పెద్దగా ఉండవలసిన వ్యక్తి ఏం చేయాలండి? తనకు తానుగా తగ్గించుకోవాలి. ఒకవేళ మన జీవితంలో మన కుటుంబంలో మనం పెద్దగా ఉంటే అమ్మా నిద్రపోతున్నాం, మన కుటుంబంలో మనం పెద్దగా ఉంటే మన పిల్లల దగ్గర కానీ ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ ఎవరి దగ్గర మనం ఏం చేయాలండి? పెద్దగా వ్యవహరించాలి అనుకుంటే మాత్రం ముందు మనంగా తగ్గించుకోవాలి. దేవుని స్తోత్రం. మొదట ఫస్ట్ మనం చూపించే ప్రేమ ఏంటంటే ముందు తగ్గించుకునే జీవితం మనలో ఉంటేనట అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో ఎవరు కూడా తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు. మొన్న కూడా మన ఆ పాస్టర్ చెప్పినట్టు ఎవరండి? జేమ్స్ను తర్వాత విజయప్రసాద్ రెడ్డి అంటే ఆ ముసలికి తెలియదు కాబట్టి మనం యూట్యూబ్ చూస్తాం. వాళ్ళిద్దరూ ఏం చేశారు?
గొడవలు పడ్డారు. ఒకరు బలియార్పం తినొచ్చు, ఒకరు తినకూడదని. ఇద్దరు లాస్ట్కి నెల 2 నెలల నుంచి యుద్ధం చేసి 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 లాస్ట్కి ఏం తీర్చారు? ఒకరోజు ఇద్దరు కూడా కలిసిపోయి, అన్న నీ మీద నాకు కోపం లేదన్నా, నీ మీద నాకు కోపం లేదన్నా, అంటే తనకు తాను తగ్గించుకున్నారు. కానీ నిజాన్ని ప్రజల్లోకి అసలు విషయం చెప్పకుండా వదిలేశారు. అయితే ఎవరు పెద్దలుగా మనం సంఘంలో మనం ఉండాలి అంటే ఎవరిని చూడాలంటే ఇక్కడ అబ్రహాము దగ్గర నుంచి లాస్ట్ వరకు తన శిష్యుల వరకు ఎవరిని మనం చూడకూడదండి. ఎవరిని చూడకూడదు? నేను ఎందుకు చెప్తానంటే పెద్దగా వ్యవహరించే వ్యక్తిలో ఏదో ఒక లోపం ఉంటుంది. యేసు ప్రభు వారు మాత్రమే ఏ లోపం లేకుండా జీవించారు. దేవుని స్తోత్రం. ఈరోజు అంటే మా నాన్న ఉన్నాడండి, చాలా మంచోడండి, చాలా ఎన్నోసార్లు అంటాం. కానీ ఒక్కోసారి నోరు జారేటప్పుడు మా నాన్న అంత వేస్ట్ ఫీలో లేడండి, ఎందుకంటే మా తమ్ముడినే బాగా చూశాడు కానీ నన్ను ఎప్పుడు కూడా అంటారు. పిల్లలు కూడా అదే పరిస్థితి. కోడలు కానీ అత్తలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంది. కానీ ఏ సమస్య కూడా ఎలాంటి సమస్యనైనా జయించడానికి యేసుక్రీస్తు వారి ఈ భూలోకానికి వచ్చి తన కుటుంబానికి ఏం చేయాలో, సంఘానికి ఏం చేయాలో, ప్రజలకు ఏం చేయాలో అన్నీ కూడా చేసి ఏం చేశాడండి? తను రిక్తునిగా ఈ భూమి మీదకి ఎలాగైతే వచ్చాడో, ఏట్లు సంపాదించాలనుకున్నాడో, మళ్ళీ ఎక్కడికి వెళ్తానని ఆయన అనుకున్నాడో అది చేసి రుజువు చూపించి ఆయన ఏం చేశాడు? అక్కడికి వెళ్ళాడు. మీ అందరికీ కూడా అక్కడ ఏం చేస్తానండి? నేను స్థలాలు సిద్ధపరుస్తాను. ఈ భూమి మీద ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లోకి ఒకడు వచ్చాడు. అంటాడు ఎప్పుడు తిండి గురించి వాటి గురించి చేసుకునేవాడు యూట్యూబ్లలో. అలాంటిది ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే అప్పుడు సబ్స్క్రైబ్స్ పెరగలేదు, వ్యూస్ లేదు, లైక్స్ లేవు. ఇప్పుడు ఎవరిని తిడుతున్నాడంటే యేసుప్రభు అని తిడుతుంటే అందరూ కూడా లైక్స్ పెరిగిపోతున్నాయి. ఎవరినండి? ప్రతి ఒక్కరు తిట్టడానికి ఎవరు కావాల్సి వచ్చింది? యేసుప్రభు వారినే తిడుతున్నారు. కానీ ఆయన చేసిన కార్యాలు కానీ ఆయన భూమి మీదకి వచ్చి ఎంత మంచి పని చేశాడనేది ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు. అయితే ఆ రోజు మాట్లాడుతూ ఆ రోజు మరి జరిగింది. ఆ కుర్రోడిది విజయవాడ, నాదేమో ఇక్కడే. ఇక్కడ నేను అంటే ఇద్దరు విజయవాడలో ఉండేవారని అక్కడ మేము తర్కించుకున్న తర్వాత కూడా నేను అక్కడికి వస్తాను. మరి తర్వాత ప్రభువుని అంగీకరించిన ఆ వ్యక్తి కూడా ప్రభువుని అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడంటే ఈ మనుషులు చూసి అయితే అంగీకరించలేదు. ఎవరినండి? అబ్రహాము దగ్గర నుంచి లాస్ట్ వరకు శిష్యుల వరకు మనుషులు చూసి ఆయన అంగీకరించలేదు. కానీ యేసు ప్రభు వారి గురించి తెలుసుకున్న తర్వాతే ఆ వ్యక్తి ప్రభువుని అంగీకరించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఎదుట దైవజనం అవ్వచ్చు, విశ్వాసం అవ్వచ్చు, ఎవరైనా మాత్రం మీరు అంటే చెప్పే వ్యక్తికి లోబడి ఉండడం మంచిదే. ఆయన చెప్పే విషయాల్లో చాలా విషయాల్లో లోబడి ఉండడం మంచిదే. కానీ ఈ క్వాలిటీస్ మాత్రం కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి తిమోతి రాసిన పత్రికలో. ఆ క్వాలిటీస్ ఆ వ్యక్తికి ఉండాలి. ఆ వ్యక్తికి ఉండేటప్పుడే ఒకవేళ వాక్యం చెప్పినప్పుడు తన హృదయం ప్రతి ఒక్కరి హృదయంలోకి వెళ్తారు. వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరైతే వాక్యం వినకుండా పాటలకి అంకితం అయిపోతారో, లేకపోతే ఏ దర్శనాలకో లేక అద్భుతాలకో ఏట్లకో ఒకవేళ కానీ ఆటల వైపే అలా వెళ్తున్న వారైతే మాత్రం కంపల్సరిగా పడిపోతారు. 90%, 99% కూడా అందరూ కూడా పడిపోతారు. ఎవరైతే నిలబడతారో అంటే వాక్యం మీద ఎవరైతే డిపెండ్ అయ్యి పునాలు వేసుకుంటారో వాళ్ళు మాత్రమే బండ మీద కట్టుకున్నట్టు. దేవుని స్తోత్రం. బండ అంటే క్రీస్తు అనే బండ. క్రీస్తు అనే బండ అంటే ఏంటంటే వాక్యమే. వాక్యం ఎవరైతే కట్టుకొని వాక్యం ప్రకారంగా జీవించగలడానికి ప్రయత్నిస్తారో వారు నిలబడతారు. నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక్కడైనా చూడగలుగుతానా అని ఎందుకన్నాడండి? నేను బాగా నాతో నుంచి మొదలెడుతున్నాను. నేను ఆరాధన బాగా పాటలు పాడతాడు సిరిగినాడు, బాగా ఏదో చెప్తాడంటే కాదు. కానీ వాక్యంగానే మన హృదయాల్లో నింపుకోలేకపోతే, వాక్యం ప్రకారంగా జీవించలేకపోతే మనం ఎంత పెద్దగా వ్యవహరించినా, ఎంత పెద్దగా నీతి చెప్పినా సరే దానివల్ల ఉపయోగం ఉండదండి. దేవుని స్తోత్రం. అయితే పాస్టర్లు అంటే ఈ భూమి మీద చాలా మంది జీవించారు. అందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అయితే పాస్టర్ అంటే దానికి అర్థం వెరిఫికేషన్ అని నేను యూట్యూబ్లో ఇంతకుముందు కాదు దేవుని నమ్ముకున్న కొత్తలో చూద్దాం ఏంటనేది.
పాస్టర్, PASTAR, పాస్టర్. దేవుని స్తోత్రం. దేవుని గొప్ప చేసే తృష్ణ కలవాలట ఒకటి. అయితే అది ఇంగ్లీష్ మనం అంత స్పీడ్గా చదవలేము. రెండోది ప్రోత్సహించేవారు. దేవుని స్తోత్రం. ఒకటి దేవుణ్ణి గొప్ప చేసే తృష్ణ కలిగి ఉండాలి. తనకు తానుగా నేను పాస్టర్ అయ్యాను లేదా పెద్దనయ్యాను అని తనకు తానుగా గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ దేవుణ్ణి గొప్ప చేసేవారిగా ఉండడానికి ప్రయత్నించాలట. రెండోది ప్రోత్సహించేవారుగా ఉండడానికి. ఎవరినండి? సంఘాన్ని ప్రోత్సహించేటట్టుగా. మరి వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ, ఎవరో చిన్నపిల్లలు చిన్న సౌండ్ వచ్చిందనో, లేకపోతే వృద్ధులు ఎక్కడో పడుకున్నారనో, కొన్ని విషయాల్లో బలహీనత ఉండొచ్చు, కానీ వాళ్ళని ఏం చేయాలంటే మనం ప్రోత్సహించేవారిగా ఉండాలనేది చెప్తున్నాడు అన్నమాట. అలాగే మూడో మాట ఎస్ అంటే మనుషులకు దేవుని సేవ, అలాగే మనుషులకు కూడా సేవ చేసేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరికండి? మనుషులు. నాకెందుకండి సేవ చేయడం, అయ్యేవాడు బాధలు పడతాడు అనుకునేది కాదు, కానీ ఒకవేళ దేవుణ్ణి ఎవరైతే ప్రభువుని అంగీకరించి ఉంటారో వాళ్ళు ఏం చేయాలండి? మన దేవునికి సేవ చేసేవారిగా. అంటే దేవుని సేవ చేయడం అంటే బలిపీఠం దగ్గర ఉండే చెప్పే వాక్యం కాదు, కానీ ఒక ఫంక్షన్లు అయినా ఏ విషయాల్లోనైనా సరే లాస్ట్ వరకు ఉండి అన్ని విషయాలు చేసేవారిగా ఉండాలన్నమాట. ఓకే. అలాగే ఇంకోటి నిత్యత్వం కొరకు శిక్షణ ఇచ్చేవారే ఉండాలి. ఎవరి కొరకు అండి? ఈ అద్భుతాలన్నీ ఇలాగ అక్కడ అదని ఇదని, లేకపోతే సంఘంలోనే కానీ హెడ్ టచ్ అని పడిపోతామనో, లేకపోతే నీకమ్మా నీకు అది జరిగిపోద్దని కానీ కాదు, కానీ ఏ శిక్షణ ఇవ్వాలండి? నిత్యత్వం కొరకు. మనం ఈరోజు ఎలాగ ఉంటాం, తెల్లవారులైతే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, కానీ మనం ఏం చేయాలండి? నిత్యత్వం కొరకు శిక్షణ ఇచ్చేవారే ఉండాలట. అంటే ఒకవేళ ఎప్పుడైనా అవసరం అయితే ఒక్కొక్క మాట కోసం మనం చూసుకుందాం. ఓకే. అయితే దేవుని చిత్తానికి విధేయత చూపేవారే ఉండాలట. దేవుని స్తోత్రం. దేవుని విధేయతకి మనం చూపిస్తున్నామా లేదా ఎప్పుడు తెలుస్తుంది అంటే, వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండి ఆ వాక్యం ప్రకారం నడిచాడంటే మాత్రం విధేయత ఉందో లేదో మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. తన మాటల్లో చేసే పనుల్లో తెలుస్తుంది. ఓకే. అలాగే లాస్ట్ ఏంటంటే నీతికరమైన జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. నీతికరమైన జీవితం. ఇప్పుడు PASTAR పాస్టర్ అనే వ్యక్తికి ఉండవలసిన కొన్ని క్వాలిటీలు అన్నమాట ఇవి. P దగ్గర నుంచి లాస్ట్ వరకు పాస్టర్, R వరకును ఈ క్వాలిటీస్ అన్నమాట ఇవి. అంటే నాకు ఇంగ్లీష్లో చదవడం సరిగ్గా కొద్దిగా వీక్ కాబట్టి చెప్పలేకపోతున్నాను. అలాగే దేవుడు కృప ఉంటే ఏదో రోజుని ఈ 6 మాటల కోసం తెలుసుకుందాం మనం అసలు ఏంటి క్వాలిటీస్ ఏంటి అనేది. ఓకే. అయితే మనం ఆ మాట చదవాలి. ఫస్ట్ మాట చదివింది 1 తిమోతి 5:17లో దేవుని స్తోత్రం. మనం ఎంచాలి అంటే అండి, ఒకవేళ మన సేవకుడి దగ్గర నుంచి నిందలు, అవమానాలు, చాలా పరిస్థితులు, వాళ్ళ బలహీన పరిస్థితులు, చాలా విషయాలు కూడా కృంగిపోయి ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి మన సేవకుల్ని తృణీకరించేవారుగా మనం వాక్యం విన్నప్పుడు కూడా సేవకుల్ని, మన సేవకుడు ఎక్కడో ఏదో జరుగుతుందని అక్కడికి వెళ్ళడం కాదు, కానీ మన సేవకుల్ని కూడా మనం గౌరవించేవారుగా, మరి వాళ్ళ ప్రోత్సాహం కింద మనం ఉండడానికి. ఒకవేళ బలహీనత ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎలాంటి అబ్రహాము దగ్గర నుంచి లాస్ట్ వరకు చాలా మందికి బలహీనం ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరినీ మనం చూడలేదు, కానీ ఎవరిని చూస్తున్నాం? దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని. ఆయన మన కొరకు రక్తం చిందించి పరలోకానికి, ఈ భూమి మీద శాశ్వతం కాదు ఈ లోకం, పరలోకం ఒకటి ఉంది. ఈ భూమి మీద ఎవరు నీతిమంతులు కాదు. వాళ్ళ నీతిమంతుడు అని చెప్పడానికి ఎవరిని కూడా వీలు లేదని ఆయనే చెప్పాడు. చూడండి, నీతిమంతులుగా ఎవరిని తీర్చడానికి చెప్పలేము. ప్రతి ఒక్కరికి కూడా బలహీనత ఉంది. కాబట్టి ఆ బలహీనతను మనం చూడకుండా ఎవరు చూడాలంటే యేసు ప్రభువు వారిని మనం చూడాలన్నమాట. దేవుని స్తోత్రం. అయితే ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన మీద అధికారులుగా ఎవరున్నారంటే పాస్టర్ గారు ఉండొచ్చు, లేకపోతే సంఘ పెద్ద ఉండొచ్చు,
లేకపోతే కొద్దిగా వాక్యం తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు చెప్పినప్పుడట మనం దానికి ఏం చేయాలి? లోబడి విధేయత కలిగి మనం ఉన్నప్పుడు. అయితే ఆ వ్యక్తి క్వాలిటీస్ ప్రతి ఒక్కరిలో బలహీనత ఉంటుంది. ఆ బలహీనతని మన పాస్టర్ గారు అమ్మా నువ్వు అది అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటండి? దానికి లోబడి ఉండాలట. అసలు క్రైస్తత్వం దేవుడు తనకు తాను ఏం చేశాడండి? తగ్గించుకున్నాడు. కాబట్టి లోబడి. ఎవరికి లోబడి ఉన్నాడండి? తన తండ్రి చిత్తాన్ని ఆయనకి తెలుసు. ఎవరికండి? యేసుక్రీస్తు వారికి తన తండ్రి చిత్తం ఏంటో తెలుసు. ఎందుకు? ఈ భూమి మీదకి పంపించిన తర్వాత తను ఏం చెయ్యాలో తన అన్ని ఎరుగు ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడండి? తన అంత పరిస్థితి వచ్చినా సరే తన నాలుక దేన్ని అంటుకుంది? ఎందుకు అంటుకుపోయింది అంటే, చిన్న పరిస్థితి జరిగితే మనం ఇంకా మనంతతో లేనట్లు లెగుతాం. అంటే అంత పరిస్థితికి మనుషులుగా మనం చాలాసార్లు బలహీనం కాబట్టి మనం ఆ ఫోర్స్ని తట్టుకోలేము. అది తట్టుకోవడం కోసమే ఎవరిని గుర్తు చేసుకోవాలంటే వాక్యం ఎవరైతే హృదయ అంతరంగంలో ఉంటారో వాళ్ళు అప్పుడు తగ్గగలుగుతారు. వాక్యం ఎప్పుడైతే మనలోంచి ప్రభావితం చెయ్యదో అప్పుడు ఏమవుతుందండి? మనలో ఉన్న శక్తి కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే ఎదటివాడిని ఎంతటి వారినైనా సరే నేను అనేదానికి నాకంటే గొప్పవాడు ఎవరున్నాడరా, లేదా నా పక్కన నాకంటా తక్కువవాడేగా అనే స్థాయికి మనం వచ్చేస్తాం అన్నమాట. ఎవరిని చూసుకోవాలంటే ఏ పరిస్థితుల్లో అయినా సరే నా పక్కన ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారనే భయంతోనే బతకాలి మనం. దేవుని స్తోత్రం. ఈ లోకంలో అన్నిటికీ ప్రతి దానికి భయపడుతున్నారు కానీ ఎవరు భయపడలేదండి? ఆయన ప్రేమ చూపించాడు. ఆయన ఏ ప్రేమ అంటే ఇంక మరి ఎలాంటి ప్రేమ? నిన్నువల్ని పొరుగువాడిని ప్రేమించమన్నాడు కానీ మనం ప్రేమించలేకపోయినా ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఏదో ఒక రోజు ఆయన వచ్చేసాడంటే మాత్రం మనం ఏం చేస్తామండి? ఇక్కడ ఒకవేళ ఉండిపోయాం అనుకోండి, మన పరిస్థితి ఏమవుద్ది అనేది అంటే అందరికీ తెలిసిన విషయమే. ఎందుకనంటే బైబిల్లో అబ్రహాం దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎవరికైనా బలహీనతలు ఉండొచ్చు, కానీ యేసు ప్రభు వారు మాత్రం ఒక బలహీనతే. ఏం బలహీనత అంటే ఆత్మలు నశించిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా తీసుకువెళ్ళాలనే ఆయన ఎన్ని బాధలైనా ఈ భూమి మీద భరాయించగలిగాడు. మనిషిని తీసుకెళ్ళాలి. ఆయన యాత్ర అంతా, ఆయన ఆలోచన అంతా కూడా మరి ఏముందండి? మనుషుల్ని అక్కడికి డిస్ట్రిబ్యూట్ ఏం చేయాలి? డిస్టర్బ్ చేయాలన్నాడు. అంటే పంపించాలి. ఎక్కడ పంపించాలండి? తనున్న స్థానంలోకి, తన దగ్గరికి తీసుకెళ్ళాలన్నదే తన ఆశ, తన కోరిక. ఆయనకున్న బలహీనత ఏంటి? అదే మన బలహీనత ఏంటి? ఈరోజు ఒకవేళ నేను పెద్దగా ఉండాలనుకుంటున్నాను, నేను పెద్దగా వ్యవహరించాలనుకుంటున్నాను, పెద్దగా ఉన్న వ్యక్తిని సన్మానించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, ఎదుటి వాళ్ళని ముందుకు నడిపించాలి అంటే వాళ్ళకు ఉండవలసిన క్వాలిటీలు ఏంటి? మనం ఆ తగ్గింపుకునే జీవితం మనలో ఉండాలని ప్రార్థన చేద్దాం. ఓకేనా? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మాజీ పాడపాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తగ్గించుకునే జీవితం మనలో ఉండడానికి ఆ దేవాతి దేవుని వైపు చూద్దాం. నిజమే దేవా, ఈ భూమి మీద చాలామంది బైబిల్లో ఉన్నవారే, అబ్రహాం మొదలుకొని చాలామంది బలహీనులు ఉన్నారు. అయినప్పటికీ దేవా వాళ్ళని మాట విన్నారు, లోబడ్డారు, ప్రతి విషయంలో తనకు తాను తగ్గించుకున్నారు. నా సహోదరుడు నన్ను ప్రశ్నించినప్పుడు నా దగ్గర సమాధానం లేకపోయింది. అయినప్పటికీ నా సమాధానం నువ్వే ఉన్నావు కాబట్టి నిన్ను చూపించగలిగాను. దేవా, నిన్ను చూపించే ముందు దేవా నేను యేసుక్రీస్తు వల్ల నేను నడుస్తున్నాను అని మమ్మల్ని ఎందుకు చూపించుకోలేకపోతున్నాము అంటే మాలో లోపం ఉంది నాయన. మాలో చిన్న లోపాలు ఉన్నాయి, అవి సరి చేసుకోవడానికి సహాయం చేయండి ఆయన అని ముందు కొనసాగదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.